మార్గశిరాన్ని మార్గశీర్షం అనడం వెనక ఒక విశేషం ఉంది. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. అన్ని మాసాలలో తలమానికమైన అత్యున్నమైన మాసమిది అని అంతర్లీన భావం. చాలా మార్గశీర్షం. అర్జున, మాసాలన్నిటిలోనూ మార్గశిరాన్ని నేనే అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ప్రకటించుకున్నారు. అందుకే ఈ మాసం ఉత్తమమైన మాసం. ఈ మాసంలో చేసే పూజ, హోమం, అభిషేకం ఇలా ఏ దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తాను స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు ప్రకటించారు. అందుకే ఈ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఈ మాసంలో వ్రతాలకు, పూజకు కొదవుండదు. వాతావరణంలో భక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. దీనికొక ఆధ్యాత్మిక కారణం ఉంది. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. నెలరాజు మాసానికి రాజు కనుక ఈ మాసమంతా ఆధ్యాత్మికపరమైన మాసమని అర్థం.